తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన 6 రోజుల తర్వాత సుమారుగా ప్రమాణ స్వీకారం జరిగింది. తమిళనాట రాజకీయాలు చాలా రసవత్తరంగా, డెఫినెట్ గా ఎలక్షన్స్ కి ముందు రసవత్తరంగానే ఉన్నాయి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత రసవత్తరంగా ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ది డే ఆ సీఎం ప్రమాణ స్వీకారం చేసేంత వరకు కూడా చాలా అసలు ఏం జరుగుతుంది అంటే అవుతుందనే చెప్పుకున్నాం. మీరు చెప్పారు ఖచ్చితంగా సీఎం విజయ్ అవుతాడు అని చెప్పి బలగుద్ది చెప్పారు. అదే జరిగింది. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, ఎంతవరకు సస్టైన్ అవుతుంది ఆ ప్రభుత్వం అనేది చాలా $1 మిలియన్ క్వశ్చన్ లాగా తయారైంది. 6 months లో ప్రభుత్వం కూలుతుందని కొంతమంది అనలిస్టులు కూడా చాలా మంది అంటున్నారు. 1 year కి ఖచ్చితంగా కూలిపోతుంది ప్రభుత్వం అని కొంతమంది. ఇట్లా రకరకాల జోస్యాలు వింటూ ఉన్నాము, చిలక జోస్యాలు. అసలు అస్ట్రాలజీ ఏం చెప్తోంది? మరి ఆ ప్రభుత్వాన్ని నిలబడే పరిస్థితి ఉంటుంది. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే, త్రిష రాబోయే కాలానికి కాబోయే జయలలిత అని కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు. త్రిషని ఆవిడ గోల్ కూడా సీఎం అవ్వటమే అని చెప్పి. సో ఈ రెండింటి గురించి చెప్పండి సార్, అసలు ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం ఎవరైతే పరిపాలిస్తుంటారో, అంటే ఈవెన్ ఇప్పుడు మనకి సీఎంలు పిఎంలు మనం తీసుకోవాలి రాజుల కింద, వాళ్ళ పర్సనల్ చార్ట్ ఉండాలి, లేదా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సమయాన్ని బట్టి చెప్పొచ్చు. ప్రమాణ స్వీకారం మొన్న 10వ తేదీ ఉదయం 10 గంటలకి అష్టమి నాడు మిథున లగ్నంలో ధనిష్ఠా నక్షత్రంలో జరిగింది ప్రమాణ స్వీకారం, ఆదివారం నాడు. ఓకే, మరి అష్టమి రోజు చేయొచ్చా అంటే, దీనికి శాస్త్రం ఏం చెప్తుందంటే, పంచకరహితము అంటారు. అంటే దాని తిథి, వార, నక్షత్ర, యోగము, అంటే మనకి యోగకరణాలు క్యాలిక్యులేట్ చేయరు, కానీ నక్షత్రాన్ని, లగ్నాన్ని, తిథిని, వారాన్ని ఇట్లా తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు. దీనికి రోగ పంచకం వచ్చింది. రోగ పంచకం వచ్చినప్పుడు, ఒక ప్రమాణ స్వీకారం కనుక రోగ పంచకం వచ్చినప్పుడు, దీనివల్ల ఏంటంటే కొంచెం హెల్త్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయవలసి వస్తుంది సీఎంకి. అంటే సీఎంకనే కాదు, అక్కడ పరిపాలించేటువంటి ప్రజల విషయంలో కూడా హెల్త్ మీద ఎక్కువ కాన్షియస్ ఉండాలి అనేటువంటి చెప్తుంది. అయితే ఇదే పంచాంగంలో మనకి ఈ యొక్క ముహూర్త భాగంలో ఒక గొప్ప విషయం చెప్పారు. ఏంటది అంటే, రవి గనక దశమంలో లేదా ఏకాదశంలో ఉంటే దోషాలు పోతాయని. రవి ముహూర్త భాగానికి లాభస్థానంలో ఉన్నాడు. సో అది కొంతవరకు మనకు హెల్ప్ చేస్తుంది. అలాగే కేంద్ర స్థానాల్లో పాపగ్రహాలు ఉంటే కూడా మంచిది. దశమ కేంద్రంలో శని కుజులు ఉన్నారు. మనం దీన్ని దశ అంతర్దశలు కూడా లెక్క కట్టవచ్చు. దశాంతర్దశలు లెక్క కడితే కూడా మనకి కొన్ని విషయాలు బయటపడతాయి. ఇతను ప్రమాణ స్వీకారం చేసిన సమయానికి మహాదశలు అంతర్దశలు ఏమొచ్చాయి. కుజమహర్దశలో శని యొక్క అంతర్దశ నడుస్తుంది. కుజుల్లో శని, ఆ కుజుల్లో శని దశమంలో ఉన్నాడు. వాళ్ళిద్దరు కూడా మిథున లగ్నం నుంచి, లగ్నంలో గురువు ఉన్నాడు. ఈ లగ్నానికి గురువు బాధకుడైనందుకు, దశ శని కుజులు అక్కడ ఉన్నందుకు ఇది 2030 వరకు సూచిస్తుంది. దాని తర్వాత రాహుదశ ఎంటర్ అవుతుంది ఆయన ప్రమాణ స్వీకారానికి. సో ఇది ఏం చెప్తుంది వెరీ క్లియర్గా ఇక్కడ ఏం సూచిస్తుంది అంటే, ఒక ప్రభంజనమే అనుకోండి. అంటే ఇప్పటి వరకు ఎవరు చేయనటువంటి సీఎంలతో ప్రభంజనం. చాలామంది ఇంకోటి ఏంటంటే, అందరూ అనుకుంటున్నారు ఈయన యంగెస్ట్ అనుకుంటున్నారు. కాదు, ఈయనకంటే ముందు ఇద్దరు కూడా ఈయనకంటే యంగ్. జయలలిత గారు కానీ, అంటే వీళ్ళు ఇంచుమించు ఒకే ఏజ్లో ఉండేవాళ్ళు, కొంచెం అటు ఇటుగా. కాబట్టి ఇంకొకటి యంగెస్ట్ సీఎం అని అనుకుంటున్నారు చాలామంది తెలియక. మీరు గనక అరుణాచల్ ప్రదేశ్ సీఎం ని కనుక చూస్తే 35 ఓవరాల్ గా ఇండియాలోనా మీరు అనేది? అవును, 35 బిలో కూడా. అరుణాచల్ ప్రదేశ్ సీఎం 35 years అయ్యాడు ఆయన. జగన్ కూడా యంగెస్ట్ అలా అంటే చాలా మంది తెలియక అనుకుంటున్నారు. అంటే ఎందుకు అనుకుంటున్నారంటే, మన సినిమాల్లో ఆ మేకప్ లో అది యంగ్ పర్సన్ లాగా కనిపిస్తుంటారు కదా, చిన్నపిల్లలాగా. అట్లా అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా 45 సంథింగ్ ఏదో అయ్యారు, యంగ్ అయ్యారు. సో అలా ఏంటంటే అలా అనుకుంటున్నాము. అంటే చాలామంది అన్నారు నన్ను, నేను ఈ క్వశ్చన్ ఎందుకు లేవదీశానంటే, అంత యంగ్ ఏజ్లో అవ్వడానికి కారణం ఏమై ఉంటారు జాతక చక్రంలో అన్నాడు.
అయ్యో భలేవారండి, ఇంకేమిటి? చాలా మంది అయ్యారు, ఆయనే కాదు. ఆ. కాకపోతే ఆయన మనం సినిమాల్లో చూడడం వల్ల అలా యంగ్ అనిపిస్తున్నాడు సమ్వేర్ అరౌండ్ 74 అనుకుంటా ఆయన పుట్టింది. ఎగ్జాక్ట్లీ ఇంకేముంది సార్? 52 ఇయర్స్, ఆల్మోస్ట్ 52 ఇయర్స్. అంటే మనకు అలా అనిపిస్తుంది సినిమాల్లో చూడడం వల్ల అలా అనిపిస్తుంది. రైట్. అయితే ఇక్కడ దీనికి ఒక అనాలిసిస్ కనుక తీసుకుంటే, సో ఆయన ప్రభంజనం అంటే అంటే ఒక రకంగా కొన్ని గొడవలు జరుగుతాయి, Hmm. కాదనట్లేదు. Hmm. కాకపోతే ఒక క్లారిటీ మనం ఏమి ఇవ్వచ్చు అంటే, ఈయనేది సడన్ గా అప్పటికప్పుడే మానేయడం అనేటువంటిది అయితే ఏమి ఉండదు. ఒకవేళ ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఉంటుందో కూడా చెప్తాను నేను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మనకి ఇక్కడ వెరీ క్లియర్గా చూపిస్తుంది ఏంటంటే, పంచకరహితంలో రోగపంచకం వచ్చినందుకు ఇది కొంచెం జాగ్రత్త పడాలనేటువంటి చాలా క్లియర్గా ఉంది. అండ్ 2030 వరకు ఈ ధనిష్ఠా నక్షత్రం యొక్క దశ నడుస్తుంది ఆ ముహూర్తానికి. అవును. కాకపోతే ఇక్కడ రవి కుజులు కొంచెం కేంద్ర స్థానాల్లోనే లాభ స్థానాల్లో ఉన్నందుకు చాలా మటుకు రికవరీ అవుతుంది. రైట్. ఇక రెండో విషయం, ఇతని ప్రమాణ స్వీకారం తర్వాత ఉండేటువంటి మహాదశలు అంతర్దశలు కానీ లెక్క కడితే 2026 డిసెంబర్ వరకు కుజుల్లో శని. అందుకని ఏంటంటే ఈ 2026 6th మంత్ వరకు ఒక ప్రభంజనము నడుస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఏదో అయిపోద్ది అనే పుకార్లు బాగా వస్తాయి. కానీ ఏమవుదా? 2026 డిసెంబర్ వరకు చెప్తాను, ఎప్పుడు అవుతుందో కూడా చెప్తాను, ఏమవుతుందో కూడా. ఏమవుతుంది? రైట్. 2026 డిసెంబర్ నుంచి 2027 డిసెంబర్ మధ్యలో ఎప్పుడు అంటే ఈ ఆదాయం పెంచాడు ఈ సీఎం. అంటే ఈ సీఎం వచ్చిన తర్వాత తమిళనాడు ఆదాయాన్ని పెంచాడు అనేటువంటిది కనబడుతుంది. అలాగే మనకి కొన్ని అవమానాలు కూడా ఎదుర్కొంటారు చూసారా. ఇతను పెట్టినటువంటి కొన్ని పథకాలు చెయ్యలేదనేటువంటిది వ్యతిరేకాలు వస్తాయి. ఓకే. అంటే చాలా పథకాలు పెట్టేశాడు. అవును. కాకపోతే ఇక్కడ లక్కీ ఏంటంటే తమిళనాడులో ఇండస్ట్రీస్ ఎక్కువ అండి. నేను వాస్తుకి వెళ్తుంటాను కదా, ఎన్ని ఇండస్ట్రీస్, 100 ఇండస్ట్రీస్ ఉంటాయి. అది చాలా ప్లస్ వాళ్ళకి అసలు. అదొకటి. మనీ జనరేట్ చేయడం చాలా ఈజీ. కాకపోతే 2027 డిసెంబర్ నుంచి 2028 మే మధ్యలో మాత్రం కొంచెం ఇబ్బంది వస్తుంది కొద్దిగా. అంటే ఇది దింపేస్తారని అట్లాంటివి వస్తాయి. కాకపోతే ఈ జాతకానికి అంటే ఈ ప్రమాణ స్వీకారంకి ఒక సంవత్సరానికి ముందే, అంటే 5 సంవత్సరాలు నడపాలి కదా, సంవత్సరానికి ముందే ఎన్నికలు వచ్చేలాగా ఉంటుంది. ముందస్తు ఎన్నికలు వచ్చే ఛాన్సెస్ తమిళనాడులో ఎక్కువగా ఉంది. ఓకే. మరి టర్మ్ అయితే ఫినిష్ చేస్తారు. ప్రభుత్వం కూలే పరిస్థితి లేదు. 6 నెలల్లోనూ సంవత్సరంలో కూలేదైతే లేదు. ఇది దీని పరంగా. ఇక ఆయన జన్మ జాతకంలో ఏమంటే మనం చెప్పలేము, ఎందుకంటే జాతకం లేదు. కొంతమంది తులా లగ్నం అంటున్నారు, కొంతమంది కన్యా లగ్నం అంటున్నారు. ప్లానటరీ పొజిషన్స్ లో మనకి నేను అతని చార్ట్ చూసినప్పుడు రవి గురువులు ఒకరికొకరు కోణాల్లో ఉన్నారు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఇప్పుడు చూడండి, విజయ్ కంటే అనుభవజ్ఞం లేరని కాదు తమిళనాడులో, విజయ్ కంటే విజన్ లేని వాళ్ళు లేరని ఏం కాదు. మంచి విజన్ ఉన్న వాళ్ళు, మంచి అనుభవస్తులు, ఇంకా యంగ్గా ఉండేవాళ్ళు, మనస్ఫూర్తిగా మంచి చేయాలనే వాళ్ళు 100 మంది 1000 మంది ఉండొచ్చు. కానీ ఎందుకు పట్టింది అంటే ఇదే దాన్ని యోగం అంటారు. ఖచ్చితంగా యోగం ఉంది. మరి ఇంకొక యోగం త్రిష. మరి ఏమిటి వాళ్ళ బంధం కానీ, లేకపోతే సరే బంధం అనేది వాళ్ళ పర్సనల్ అనుకోండి, అది పక్కన పెట్టేసి ఆవిడ కాబోయే జయలలిత అని అనుకోవచ్చా? అంటే ఒకటండి, నేను త్రిష జాతకాన్ని నేను చూశాను, బట్ టైం లేదు, ఓన్లీ ప్లానటరీ పొజిషన్స్ అబ్జర్వ్ చేస్తాను. ఒకటి త్రిషలో ఉండేటువంటి జాతకంలో కోదండరామ్ యాక్సిస్ ఉంది. కోదండరామ్ యాక్సిస్ ఏం చెప్తుంది అంటే ఇది అసాధ్యం అనుకునేది సాధ్యం చేయగలుగుతారు వాళ్ళు. అది మిథునంలో రాహువు, ధనస్సులో కేతువు, దాన్ని కోదండరామ్ యాక్సిస్ అంటారు. అది రామచంద్రమూర్తికి ఉంటుంది యాక్చువల్గా ఆ కాంబినేషన్. అందుకే కోదండరామ్ యాక్సిస్. అంటే ఇది అసాధ్యం, ఇది ఎవరి వల్ల కాదనుకుని సాధ్యం చేస్తారు. ఎక్కడ సార్ ఆ ప్లానటరీ పొజిషన్? మిథునంలో రాహువు, ధనస్సులో కేతు. ఓకే. అంటే ఇది అసాధ్యం. ఇప్పుడు రామచంద్రమూర్తి చూడండి, అసలు ఏంటి లంకకి వెళ్ళటం, బ్రిడ్జ్ వేసుకుని వెళ్ళిపోయాడు ఆయన కొన్ని డేస్ లో, అది కూడా. అవును. ఓకే. అలా ఎవరి జన్మజాతకంలో అయినా శుక్రుడి నుంచి రవి గనక లాభంలో ఉంటే వాళ్ళ రాజకీయ యోగం పడుతుంది. శుక్రుడి నుంచి రవి లాభంలో ఉన్నాడు. శుక్రుడి నుంచి శుక్ర రాహులు కలిసి ఉన్నందుకు లగ్జరీ యోగం మనం చూస్తున్నాం, ఎంత లగ్జరీ లైఫ్ అవుతున్నది. అండ్ శుక్రుడు సహజంగానే ఫ్యాషన్, సినిమా ఫీల్డ్ కాబట్టి ఆ రకంగా ఆమె లైఫ్ అనేది ఆ రకంగా వెళ్ళింది మనకు తెలుసు. కానీ శుక్రుడిని సప్తమంలో కేతు ఉన్నందుకు వివాహ సంబంధించిన విషయాలు మాత్రం సరిగ్గా ఉండవు. బట్ సీఎం నవ్వుతాను అని చెప్పి ఆవిడ 20 ఏళ్ల క్రితం చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. సీఎం అయ్యే సీన్ ఉందా సార్?
సీఎం అంటే రాజకీయంగా రాణించే యోగం అయితే ఖచ్చితంగా ఉంది. సీఎం అయ్యే యోగం ఉందా లేదా అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక పోటీ జరిగేటప్పుడు ఎంతమంది అయితే పోటీ చేస్తున్నారు సీఎం సీట్ కోసం, ఇద్దరా ముగ్గురా, వాళ్ళ ముగ్గురు జాతకాల్లో ఉండే డేటు టైము ప్లేస్లు తీసుకొని డిసైడ్ చేసి చెప్పాల్సిన అంశం అది. ఇప్పుడు ఈయన పోటీ చేసే టైంలో ప్రత్యర్థి జాతకం కనుక బలంగా ఉందనుకోండి, అప్పుడు అవ్వకపోవచ్చు. ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గారు సీఎం యోగం ఉంది, ఒకసారి ఓడిపోయారు, ఒకసారి గెలిచారు. గతంలో 2 సార్లు 3 సార్లు మన మొత్తం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆయన చేశారు, అవునా కదా? జగన్ గారు కూడా అంతే. మరి సీఎం యోగం ఉండడం వేరు, మీ యోగం ఉన్నప్పుడు ఆ పర్టికులర్ టైం ఇద్దరిలో ఎవరిని వరిస్తుందని చెప్పడం వేరు. బట్ ఈవిడికైతే యోగం ఈవిడికైతే యోగం ఉందనే చెప్పాలి. ఎందుకంటే 2 అగ్రెసివ్ ప్లానెట్స్ అంటే రవి కుజులు ఇద్దరు కలిసి ఉన్నారు జాతకంలో. ఇది 100% మంచి యోగం ఉన్న జాతకం ఆవిడిది. రాజకీయంగా బాగా కలిసి వచ్చే జాతకం అని చెప్పొచ్చు. తనని పక్కన పెట్టేస్తాడు అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి సార్, ఎంతవరకు దాన్ని అంటే కొన్ని ఎలా ఉంటాయంటారంటే రాజకీయాల్లో కొన్ని సీఎం ఇలా చేస్తున్నాడా అనే కొన్ని అపవాదాలు వస్తాయనే కోణంతో కూడా పక్కన పెట్టచ్చు, బయటికి తెలియనీయకుండా. ఓకే. బట్ ఏంటంటే వాళ్ళిద్దరూ ఏదో పక్కన పెట్టేస్తారు అనేది అయితే నాకేమి కనపడలేదు. బట్ ఇట్స్ డిపెండ్ ఆన్ వాళ్ళ పర్సనల్ చార్ట్స్. ఎందుకంటే ఆవిడికి కూడా ఏమి పెద్దగా ఏదో పెళ్లి చేసుకునే యోగాలు తక్కువగా ఉన్నాయి కదా. త్రిష యొక్క లక్ విజయ్కి ఏమైనా కలిసి వచ్చిందా సార్? అది వివాహం చేసుకున్నాక చెప్పాల్సిన అంశం. వివాహం ఇప్పుడు ఎవరికైనా కూడా స్నేహితురాలుగా ఒకవేళ చూసుకుంటే స్నేహితురాలుగా ఖచ్చితంగా కలిసి వచ్చింది. ఎందుకంటే 5th లార్డ్ ఈజ్ ఇన్ మిథున రాశి కదా ఆవిడ. అందుకని ఆవిడ ఎవరితో ఫ్రెండ్షిప్ చేసినా వాళ్ళకి ఖచ్చితంగా కలిసి వస్తుంది. అద్భుతం సార్, చాలా చక్కటి. అందరికి పోయి ఇప్పుడు ఫ్రెండ్షిప్ కి వెంబడి పడతారు. ఆవిడ చేయాలిగా. చేస్తుందా? అదే కదా, మీరు రెడీగా ఉన్నారు కదా, చేయదు. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, కృతజ్ఞతలు. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః.